హలో అండి, అందరికీ ముందుగా నమస్కారం. అంటే ఈ నెల 26న శివరాత్రి వస్తుందని అందరికీ తెలుసు కదండి. అంటే శివరాత్రి అనగానే జాగారాలు, ఫాస్టింగ్స్ ఇవే గుర్తుకొస్తాయి. అసలు మనము ఎలా ఉపవాసం ఉండాలి, అంటే ఏ టైంలో ఏం తినాలి, అసలు ఆ రోజు ఏమేమి తినాలో తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందరైతే ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అంటే ఉపవాసం ఎన్ని రకాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. మొదటిది నిర్జల వ్రతం అండి. ఇది అత్యంత కఠినమైన వ్రతం. ఈ నిర్జల ఉపవాస వ్రతంలో కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోరు. ఇలా చేసేవారు శివరాత్రి మొదలైన గడియల నుండి ముగిసే వరకు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారండి. అంటే శివరాత్రి గడియ నుంచి ముగిసే వరకు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. రెండవది పలహార వ్రతం. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పళ్ళ రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్ అంటే ఇలాంటివి మాత్రమే తింటూ ఉంటారు. చాలామంది ఫ్రూట్స్ అంటే తినేటప్పుడు కాస్తంత సాల్ట్ వేసుకుంటారు కదండి. దీంట్లో మాత్రం అంటే ఈ ఉపవాసం అంటే ఈ శివరాత్రికి చేసేటప్పుడు మాత్రం అసలు సాల్ట్ అనేది వాడకూడదు. ఫ్రూట్స్లో కూడా చాలామంది అంటే ఫ్రూట్స్ అంటే జ్యూస్లు ఇవి మాత్రమే తాగుతూ ఉంటారు. దీంట్లో కూడా సాల్ట్ అనేది అస్సలు కలవకూడదండి. మనము శివునికి అంటే మనం ఇంట్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ ఉపవాసం చేస్తాం కాబట్టి ఈ ఉపవాసం మాత్రం అంటే చాలామంది శివరాత్రి రోజు తప్పకుండా చేస్తారండి. అంటే మనము అంటే వాటర్ తోటి చాలామంది అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఏమైనా మొక్కులు మొక్కుకున్న వారు మాత్రమే అలా ఉంటారు. ఇది మాత్రం తప్పకుండా అందరు చేయాల్సింది. అసలు అంటే ఫ్రూట్స్ తింటూ జ్యూసులు తాగుతూ అంటే వన్ డేనే కదా అని చాలామంది దీన్నే చేస్తూ ఉంటారండి. మూడవది వచ్చేసి సమాప్త వ్రతం అండి. ఈ రకమైన ఉపవాసం పలహార వ్రతంలో పేర్కొన్న అన్నిటినీ ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు. అంటే ఈ మూడవ వ్రతం అయితే అంటే మనము అంటే శివరాత్రి మొదలైన గడియల నుంచి అంటే మనకు మార్నింగ్ అయినా అంటే మనం ఎప్పుడైనా ఆ డేలో వన్ డే మాత్రం ఉండి నైట్ అంతా అంటే వన్ డేలో ఒక్కసారి రైస్ తినేసి మనము జాగారం చేసుకోవచ్చండి. అంటే చాలామంది ఇలా తినొచ్చా తినరాదా అని చాలామంది సతమతం అవుతూ ఉంటారు కదండి. ఇలా కూడా చేసుకోవచ్చండి. అంటే మనం ఒక్క పూట అంటే ఒక్క సమయంలో మాత్రమే భోజనం చేసి అంత సమయం మొత్తం శివునికి అంకితం చేస్తూ ఆచరించుకోవాలి. ఇప్పుడు ఉపవాసం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఎవరైతే ఉపవాస దీక్ష ఆచరిస్తారో వారు సమస్త వ్రతాన్ని ఆచరిస్తారు. ఉపవాస దీక్షను ఆచరించేవారు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి పూజలు చేయాలి. మహాశివరాత్రి రోజు ఉప్పు అస్సలు తీసుకోకూడదు. సాత్విక జీవన శైలి అలమర్చుకోవాలి. అంటే ఆనియన్స్ కానీ అంటే ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ ఆహార పదార్థాల్లో అస్సలు ఉండకూడదండి. అంటే దీంతోపాటు సాల్ట్ కూడా మనము అస్సలు ముట్టుకోకూడదు ఆ రోజు. అంటే శారీరక ఆరోగ్యం కోసం ఉపవాస దీక్షను ఆచరించడం చాలా అంటే చాలా మంచిది. అంటే మనకు అన్నీ ఏ వంట చేసినా కూడా వెల్లుల్లి కానీ అలాగే ఉల్లిపాయలు కానీ తప్పకుండా వేసుకుంటాం కదండి. ఆ రోజు మాత్రం మనము ఒక్కసారి భోజనం చేసినా కూడా అందులో మాత్రము చికెను అంటే చాలామంది ఏ ముక్క అంటే ఒక్క పూటే కదా తినొచ్చు కదా అని చాలామంది అదొకటి ఇదొకటి తింటూ ఉంటారు కదండి. చికెన్ మాత్రం ఆ రోజు అస్సలు తినడం మంచిది కాదు. అంటే మీరు ఏ ఉపవాసం చేస్తారో కామెంట్ చేయండి. అంటే నేను చెప్పాను కదండి ఈ మూడిట్లో అంటే ఆ మూడిట్లో మీరు ఏ ఉపవాసం చేస్తారో చేస్తే కనుక కామెంట్ చేయండి. చాలా అంటే చాలా మంచిదండి. ఆ రోజు అంటే వన్ డేనే కదండి అంటే ఈ సంవత్సరంలో ఒక్కరోజు మనము ఫాస్టింగ్ ఉండి జాగారం చేస్తే సంవత్సరం చేసినంత పుణ్యం వస్తుందండి. ఒకసారి తప్పకుండా ఈసారి మాత్రం ఇలా చేయండి. అంటే ఆకలికి తట్టుకోలేని వాళ్ళు అంటే ఒంటి పూట భోజనం చేసి కూడా ఫాస్టింగ్ ఉండవచ్చు. ఆ రోజు మాత్రం అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటూ
జపం చేసుకోండి, అంతా మంచి జరుగుద్ది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.